హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొదటి ప్రసాదంగా కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా అలాగే గుళ్ళో ప్రసాదంగా కూడా పంచిపెట్టచ్చండి. అలాగే ఇంట్లో అప్పటికప్పుడు త్వరగా లంచ్ బాక్స్కి రైస్ రెసిపీగా ఇది తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం మనం అన్నాన్ని తయారు చేసుకోవాలి. 1/2 కేజీ వరకు నేను నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసుకొని డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. ఉడికించేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకోండి. మీరు కుక్కర్లో చేసుకునే మాట అయితే 2-3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం పొడి పొడిగా ఉడికించుకోవాలి. అప్పుడే కొబ్బరి అన్నం ముద్దైపోకుండా ఉంటుంది. రెడీ అయిన అన్నంలో సగం రైస్ వరకు తీసుకుంటున్నాను. దీన్ని ఒక బేషన్లోకి తీసుకొని అన్నము ఆరబెట్టుకుందామండి. దీనికి పోపు రెడీ చేసి పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు వేసుకుంటున్నానండి. ద్వారగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి 1 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే ఇవి లైట్గా ఫ్రై చేసుకొని 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 6 మిరియాలు కూడా వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేయండి. దీంట్లో 3 ఎండుమిరపకాయల వరకు తీసుకొని ఇలా తుంచి వేసుకోండి. లైట్గా ఫ్రై చేసుకొని 3 జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. నేను 1/3 కప్పు వరకు వెండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే సన్నగా తురుముకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. 30 సెకండ్ల పాటు ఇలా కలిపేసుకొని ముందుగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. దీన్ని 2 నిమిషాల పాటు బాగా టార్చ్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి కొబ్బరి అన్నము రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన అన్నాన్ని మనము పక్కకు తీసేసుకొని నైవేద్యంగా పెట్టేయచ్చు. మంచి రుచిగా ఒంటికి హాయిగా ఉండే ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.